సుమక్క ఏం కొడుకునుగా అన్నావు అక్క, మామూలుగా లేదు సినిమా దులిపోయింది. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు అయిపోయింది. ఒక బబుల్ గమ్ తింటే ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో ఈ మూవీ చూస్తే అంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్న కొంచెం మట్టి బుర్రలకు అర్థం కాదన్న, మెదవులకు అర్థమవుతుంది అంటారు కదా. బబుల్ గమ్ మనం ఎంత ఇట్లా తిన్న తర్వాత ఇట్లా గుంజితే ఎంత సాగుతుంది, అది ఇట్లా అంత సాగింది. ఇక దీనికి నెగిటివ్ చెప్పిన మాత్రం బొక్కలు చూరొచ్చు అయితే అంతే. ఇక బబుల్ గమ్ సినిమా నాకు ఎలాగ అనిపించింది అంటే ఇంకో అర్జున్ రెడ్డి డబల్లో చూసినట్టు ఉందన్నమాట. డబల్ ఎఫెక్ట్ ఉంది. ఇంకో విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుంది అన్న, సూపర్ గా ఎంజాయ్ చేసిన. లవ్ కి అయితే నిజంగా మామూలు లవ్ కాదు, యూత్ కి మాత్రం మట్టెలు ఎక్కిపోతుంది. చాలా బాగుంది, డిఫరెంట్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వండర్ఫుల్, నిజంగా చాలా బాగుంది. అంటే మనం చూసిన కాడికి సినిమాలలో హీరోకి యాటిట్యూడ్ కానీ మామూలు యాటిట్యూడ్ లేదన్న. ఈ సినిమాలో మాస్ క్లాస్ ఆడియన్స్ కి అయితే పండుగ సూపర్, చాలా అంటే చాలా బాగుంది. సుమక్క ఏం కొడుకునుగా అన్నావు అక్క, మామూలుగా లేదు సినిమా దులిపోయింది. చాలా బాగుందన్న. యూత్ కి చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా దొరకక చాలా ఇబ్బందులో ఉన్నారు. ఒక మంచి సినిమా మాత్రం అందించి చాలా అంటే చాలా బాగుంది. మనోని యాక్టింగ్ కానీ, మనోని లుకింగ్ వైజ్ కానీ, యాటిట్యూడ్ కానీ చాలా మామూలు దగ్గర. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు అయిపోయింది. చాలా బాగుంది, సూపర్. కెరీర్ అయితే చాలా బాగుంది. అంటే ఒక హీరోగా లాంచ్ అయినప్పుడు చాలా మందికి భయం ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు సుమక్క కూడా భయం ఉండొచ్చు, కానీ అక్కడ నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోక మనోడు మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రం పండగ. నువ్వైతే ఏదైతే ప్రీ రిలీజ్ లో మాట్లాడిన దానికి అనుకున్నావు కదా, దానికి మించి ఉంది. మనోడు యాటిట్యూడ్ తో పాటు మంచితనం కూడా ఉందన్న. చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా నీట్ గా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, తను మాట్లాడే డైలాగ్ వర్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. నా సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరు లేచి విజిల్ చేయాల్సింది. ఫైట్స్ అంటే ఈ న్యాచురల్ ఫైట్స్ అంటే అన్న కావాలని కొట్లు అవన్నీ కాకుండా ఒక రీజనబుల్ గా ఉన్న ఫైట్స్ అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్న ఫైట్స్ కానీ కావాలని ఫైట్స్ పెట్టినట్లయితే ఇక్కడ బబుల్ గమ్ తింటున్నానా, చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. ఒక బబుల్ గమ్ తింటే ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో ఈ మూవీ చూస్తే అంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది నా మూవీ మాత్రం. రోషన్ గారి యాక్టింగ్, హీరోయిన్ గ్లామరు రెండు కలిపితే మూవీ హిట్ అయిపోయింది అన్న. చాలా బాగుంది మూవీ మాత్రం అన్న. కొంచెం మట్టి బుర్రలకు అర్థం కాదన్న, మెదవులకు అర్థమవుతుంది అంటారు కదా. సో అట్లుందన్న మూవీ మాత్రం. చాలా బాగుంది మూవీ. నేను రోజు పడేది అమ్మాయి వెనకాల, హిట్ కొట్టేసాడు మన రోషన్ కనకాల. బబుల్ గమ్ మనం ఎంత ఇట్లా తిన్న తర్వాత ఇట్లా గుంజితే ఎంత సాగుతుంది, అది ఇట్లా అంత సాగింది. అట్లా అని లాగ్ ఉందని అంటలేను. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ అంది. సినిమా అద్దర కొట్టేసిండు. ఫస్ట్ సినిమా అయినా ది బెస్ట్గా తీసిండు. సినిమా ఆటోగ్రఫీ కానీ, సినిమా మ్యూజిక్ కానీ, డ్యాన్స్, ఏదో పాట ఉంటుంది కదా బల్లాలే బల్లే, ఇదొక్క పాట. అదొక ఫస్ట్ సినిమా కాదు. ఇంకోటి ఫస్ట్ హాఫ్ ఒకటే చాలు అర్జున్ రెడ్డికి మించినట్టు ఉంటుంది. మొత్తం పర్వతాలు తిరిగేస్తాడు. సినిమా సూపర్. నీ అమ్మ ఎవడైతే దీనికి నెగిటివ్ పెట్టనీకైతే లేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమానే ఇంత గొప్పగా తీసినట్టు నాకైతే అనిపించింది. గొప్పగా కూడా తీసేసిర్రు. డైరెక్షన్ పరంగా మాత్రం ఏమీ లేదు. సూపర్, ఎక్స్ట్రాడినరీ. మ్యూజిక్ అన్నా ఏదేదో చెప్పదాం అనుకుంటున్నా, ఏమీ చెప్పలేకుంటున్నా. ఎందుకంటే దాంట్లో ఉండిపోయినా నా మైండ్ మొత్తం అది ఏంటంటే ఒక ఫెయిల్యూర్, ఒక అమ్మాయి కానీ మోసం చేస్తే పోయి చచ్చిపోవడం కాదు, ఒక సక్సెస్ అనేది ఏంది అనేది చూపెట్టడానికి మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్గా తీసారు. మొన్న సలార్ కంటే నాకు ఆ సినిమా కంటే ఇది చాలా బాగా నచ్చింది. నాకు తీసులేదన్నా, నువ్వు హక్ చేస్తే ఏమైనా చేసుకో, టెంప్ట్ అయిపోతావు. ఇట్లా నువ్వు ఆ కాల హక్ చేసుకుంటే టెంప్ట్ అయిపోతుంటు నువ్వే. ఇక కొత్త మూవీ, రోషన్ యాక్టింగ్, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వేసిండు. ఫస్ట్ మూవీ అనేటట్టు కాకుండా చాలా బాగా తీసిండు. మీరు మమ్మల్ని హైలైట్ చేయండి భయ్యా, వాళ్ళు హైలైట్ అయిపోయారు ఆల్రెడీ. అది సినిమా ఎక్స్ట్రాడినరీ. ఇక దీనికి నెగిటివ్ చెప్పిన మాత్రం బొక్కలు చూరొచ్చు అయితే అంతే. ఇక నేను రోషన్ అన్న ఫ్యాన్ని కాదు, సుమక్క ఫ్యాన్ని అంతే. బబుల్ గమ్ సినిమా నాకు ఎలాగ అనిపించింది అంటే ఇంకో అర్జున్ రెడ్డి డబల్లో చూసినట్టు ఉందన్నమాట. డబల్ ఎఫెక్ట్ ఉంది. ఇంకో విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ఇంకా రోషన్ యాక్టింగ్ అయితే ఇరగదీసాడు అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా సీన్లు తన యాక్టింగ్తో ఎలివేట్ చేయాలని చాలా మటు ట్రై చేశాడు. బట్ ఓకే, యాక్టింగ్ పరంగా ఎక్కడ మనం పాయింట్స్ వేయడానికి లేవు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే రొమాన్స్ సీన్స్ అయితే బేవచ్చంగా ఉన్నాయి. అర్జున్ రెడ్డి డబుల్ అలాగని మనం చూసే విధంగానే ఉన్నాయి. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీస్ అయితే కొంత ఇబ్బంది పడొచ్చేమో, కానీ ఎక్కడ కూడా యూత్ అయితే డిసప్పాయింట్ అయితే లేదు. ఒక మాసి డైలాగులు ఉన్నాయి, మాసి సీన్స్ ఉన్నాయి. ఒక యూత్ కనెక్ట్ అయ్యే ప్రతి అంశం కూడా చాలా బాగుంది. బాగా కనెక్ట్ అవుతుంది యూత్కి అయితే. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్న. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి కొన్ని సీన్స్లో అయితే. ఒక మెలోడీ కావచ్చు, లేదంటే సాంగ్స్ కూడా పెద్ద అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగ తీసేసాడు. ఇంకా డైరెక్షన్ ఒక స్టార్ హీరోని డైరెక్షన్ చేస్తున్నట్టు చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు నిర్మాత విలువలు, కానీ అక్కడ కూడా ఒక సుమన్ కలకల పేరు అయితే నిలబెట్టాడన్న. ఒక స్టార్ యాంకర్ కొరకు హీరో అంటే అందరూ చులకనగా చూడొచ్చు. బట్ ఈ సినిమా తర్వాత రోషన్ కంటే ప్రత్యేకమైన
ఒక హోదా అనేది వస్తుంది. అర్జున్ రెడ్డిలో మనకు విజయ్ దేవరకొండ ఎంతైతే ఫేమస్ అయ్యాడో ఈ సినిమాతో మన రోషన్ కూడా అంతే ఇండస్ట్రీలో తాడికిపోతారనమాట. సూపర్ మూవీ అనమాట, బ్లాక్ బస్టర్ మూవీ. మంచిగా లవర్స్ ఎవరైనా ఉంటే బబుల్ గమ్ సినిమాకి పోండి, నోట్లో బబుల్ గమ్ వేసుకుంటే అలాగా నవ్వులు వదిలేశాడన్న. సినిమా రోషన్ అన్న ఫస్ట్ సినిమా అయినా కానీ అదే అన్న, ఈ లవ్కి సంబంధించిన సీన్స్ కొన్ని ఉంటాయి. అందుకే నేను అంటున్నా, కేవలం అని కాదు, అందరూ చూడొచ్చు. సినిమా ఎప్పుడైనా సరే అన్న, ఫస్ట్ సినిమా అనేది ఎప్పుడు ఇలాంటి సినిమానే తీసుకోవాలి. ఏ హీరో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినా కానీ ఇలాంటి సినిమా తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు పెట్టేసుకుని ఫైట్లు పెట్టేసుకుని అలా కాకుండా ఇలాంటి లవ్ స్టోరీ సింపుల్గా నీట్గా అందంగా తీసుకుంటే అన్న ఏమన్నా లొకేషన్స్ అన్న గోవా లొకేషన్స్ లేదు కంప్లైంట్ అంటే లవ్ స్టోరీ దాన్ని కంప్లైంట్ ఏముంటుంది అన్న, దాన్ని ల్యాగ్ చేస్తేనేమో ల్యాగ్ అయింది అంటారు, కంప్లీట్ చేస్తే అది లేదు. సినిమాలో ఏం చూపించాలో అన్నీ చూపించారు. రొమాంటిక్ సీన్స్ కానీ లిప్ టు సీన్స్ కానీ లవర్స్ అయితే మాత్రం పండగ చేసుకుంటారు. నేనైతే చెప్పేది ఒకటే, మంచిగా లవర్స్ ఎవరైనా ఉంటే కార్నర్ టేబుల్ బుక్ చేసుకోండి, కార్నర్ సీట్ బుక్ చేసుకోండి, సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంతే ఖచ్చితంగా నిజంగా ఫస్ట్ మూవీ అయినా కానీ ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బాగా ట్రైనింగ్ ఉండదు. సుమ గారి ట్రైనింగ్ అంటే మామూలు ట్రైనింగా, కోడికి ఎలా అంటే చేప నూరినట్టు ఉంది, ఇక్కడికి వస్తే తల మెరిసిపోతున్నాడు అంతే. సూపర్ అన్నాడు అసలు నిజంగా. అంతే కాదన్న, ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కేశాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఏ లెవెల్ వెళ్తుందో తెలియదు కానీ అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమా నెక్స్ట్ వస్తే కూడా ఆశ్చర్యపడగలదు. ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది అన్న. సూపర్ ఉందన్న. ఫస్ట్ సినిమా అయినా కానీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి 5/5 రేటింగ్ వచ్చాను ఈ సినిమాకి. సూపర్ అన్న, థ్యాంక్ యూ.